ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఎంతో చక్కగా ఆసక్తికరంగా సాగుతూ ఉంది శివపురాణము. ఇక పోయిన భాగము ప్రణయ విహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేనలు ఏ విధంగా కొత్త జంట కాబట్టి తారకాసుర సంహారం తర్వాత ఏ విధంగా ప్రణయ విహారం చేశారు అనేటటువంటి కథను గురించి తెలుసుకున్నాము. ఇక వెంటనే మరి నారదుడికి ఎక్కడ ఎవరు ఏ విహారం చేసినా ఈయన దృష్టిలో ఉంటారు. టక్కున ఈయనని అడిగితే మనకు సమాధానం దొరుకుతుంది. ఎక్కడ విహారం చేసినా నారదుడికి త్రిలోక సంచారి కాబట్టి అన్ని వార్తలు ఈయన బొజ్జలో ఉంటాయి, ఈయన దగ్గర ఉంటాయి. కాబట్టి నారదుడు కుమారస్వామి అలాగే దేవసేనలు ఉండేటటువంటి ప్రణయ విహారం చేస్తున్నటువంటి వన విహారం చేస్తున్నటువంటి ప్రదేశానికి వెళ్ళారట. వెంటనే దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరు కూడా సంయమేంద్ర, లోకాలన్నీ క్షేమమే కదా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా, తారకుని వధతో ప్రజలెల్లా సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు కదా, అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా, అందరూ కూడా సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు కదా నారద అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నారదుడిని అడుగుతూ ఉంటాడు కుశల ప్రశ్నలన్నీ కూడా. ఇక మునులు మౌనులు ఎవరొచ్చినా సరే చక్కగా వారికి దర్భాసనం ఉంటుంది కాబట్టి వనంలో అయినా సరే దాని మీద కూర్చోబెట్టి వారికి దొరికేటటువంటి పళ్ళు ఫలాలు అన్నీ కూడా ఆయనకు నివేదించారట. మునుల యజ్ఞ యాగాదులకు ఆటంకాలేవి ఎదురు కావడం లేదు కదా, యాగాలు ధర్మాలు యజ్ఞాలు అన్నీ కూడా సజావుగా సాగుతున్నాయి కదా, సురలందరూ కూడా ఏ రాక్షస బాధలు లేకుండా హాయిగా మనగలుగుతున్నారు కదా అంటూ ప్రశ్నిస్తాడు కుమారస్వామి. అందుకు నవ్వుతూ, కుమార, దేవ సైన్యానికి నువ్వు అధ్యక్షుడిగా ఉండగా ఇక సౌఖ్యానికి లోటేముంటుంది, ఆనందానికి తక్కువ కావడానికి ఎందుకు అవకాశం ఉంటుంది? నీ వడిగిన వారంతా కూడా మునులు మౌనులు ప్రజలు, ఇక మౌనులు అందరూ ప్రజలు రాజులు అందరూ కూడా హాయిగా సుఖంగా దేవతలు అందరూ కూడా సుఖాన్ని అనుభవిస్తూ ఏ లోటు లేకుండా ఉన్నారని సమాధానమిస్తాడు త్రిలోక సంచారి అయినటువంటి నారదుడు. అదిగో ఆ కళ్యాణ విషయాన్ని నీకు చెప్పి పోదామనే అలా గగన విహారానికి గగన వీధి గుండా కైలాసానికి వెళ్ళబోతూ మార్గమధ్యంలో నీవు ఇక్కడ ఉన్నావని తెలుసుకొని ఇక సరాసరి ఇక్కడికే వచ్చాను. విషయం ఏమిటో వివరంగా సవివరంగా తెలియజేస్తాను వినమంటూ చెప్పసాగాడు త్రిలోక సంచారి అయినటువంటి నారదుడు. పక్కనే దేవసేన కూడా ఉంది. ఇక కళ్యాణం అంటూ మొదలు పెట్టబోతున్నటువంటి నారదుని వాక్యాలు వింటూనే ఆమెలో ఏదో తెలియని కలవరం మొదలైంది. ఏమిటి నారదుడు కళ్యాణం గురించి చెప్తున్నాడు? ఒకవేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంకొక పెళ్లి కూతుర్ని గాని చూశాడా, వధువుని గాని చూశాడా అని కలవరపడుతుందంట దేవసేన. నా స్వామికి ఇప్పుడు ఈ జడదారి ఏం చెప్పి మనస్సు మారుస్తాడో అనుకుంది దేవసేన. గొంతు సవరించుకొని నారదుడు, నాయన కుమార, ఇక్కడకు దూరంగా బిల్లపురం అనేటటువంటి పట్టణం ఉంది. బిల్లపురం అనేటటువంటి ఒక పట్టణం ఉంది. వినడానికి ఏదో బిల్లులు ఆటవికులు సంచరించేటటువంటి ప్రాంతంగా అనిపిస్తున్నప్పటికీ ఈ పురమే పులింద దేశానికి రాజధానిగా ఉంది. ఇక ఈ పులింద పట్టణాన్ని పులిందుడనే రాజు పాలిస్తూ ఉన్నాడు. ఇక ప్రజల్ని కన్నబిడ్డలుగా పాలించేటటువంటి ఈ పులింద మహారాజుకు సంతానం యోగం లేదు, సంతానం అనే వాళ్ళే లేరు పులింద రాజుకు. దాంతో రాజదంపతులు సంతానం కోసం తిరగని క్షేత్రం లేదు, తిరగని గుడి లేదు, గోపురం లేదు, ఇక మొక్కని దైవము మొక్కని దేవుడు లేడు. మహాశివ భక్తులు అయినా సరే వారికి సంతాన యోగం ఎందుకనో మరి వారిద్దరికి చేరలేదు. దేవుని పరీక్షయో తెలియని సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో పడ్డారు ఆ రాజదంపతులు. కేవలం ఈ సంతానం విషయం గురించి బాధపడుతూ ఉన్నారు. ఇలా ఉండగా రాజు తన భార్యతో సహా ఒకనాడు అటవీ ప్రాంతానికి విహారార్థము బయలుదేరతాడు. రాజధర్మం ప్రకారము రాజులకు ఒక ధర్మం ఉంటుంది. రాజధర్మం ప్రకారము క్రూర మృగాలను విసర్జించేందుకు వేట ప్రారంభిస్తాడు పులిందుడు. అలా అతను వేట కార్యంలో నిమగ్నమై ఉండగా ఇక అతని భార్య మరికొంతమంది సైన్యంతో అటవీ ప్రాంతాన్ని అటవీ సౌందర్యాన్ని తిలకిస్తూ ముందుకు నడుస్తూ ఉంటుంది. ఇక భార్య భర్తలిద్దరూ కూడా ఎవరి ఇష్టాన్ని వారు హాయిగా మరి తీర్చుకుంటూ ఉన్నారు. ఒకరేమో వేట కోసం వెళ్ళారు, ఒకరేమో వనవిహారం చేస్తూ ఉన్నారు.
ఇలా రాణి నడుస్తూ ఉండగా ఒక దట్టమైన చెట్ల మధ్యలో నుంచి ఒక శిశువు ఏడుపు అనేది వినిపించడంతో వెంటనే ఆ వైపునకు రథాన్ని తిప్పమని ఆదేశించింది. పులిందుడు అనేటటువంటి మహారాజు భార్య రాణి గారు సారథి అంటే వాహనాన్ని అంటే గుర్రపు రథాన్ని నడిపే వాళ్ళను సారథి అంటారు. సారథి అలానే మరి చేస్తాడు. ఇదంతా కూడా లోక కళ్యాణం గురించి. ఇక వచ్చే భాగంలో మరలా మనము ఈడేరిన కోరిక ఏమిటా కోరిక, ఎలా నెరవేరింది, వీరికి సంతానం లేదు కదా, పరమేశ్వరుడు ఎలా వీళ్ళని సంతానవతులుగా చేశాడు, ఎలా వీరికి సంతానాన్ని ప్రసాదించాడు, మరి శివభక్తులకు సంతానం లేదు అనేటటువంటి మాటేం లేదు. ఆలస్యం అయితే అయ్యుండవచ్చు, గత జన్మ పూర్వ పాపం ఏదైనా ఉంటే వెంటాడొచ్చు, కానీ శివభక్తులకు సంతానం లేదు అనటం మాత్రము నిషిద్ధము. అటువంటి వాక్యమే లేదు, అసలు అలాంటి వాక్యం ఉండబోదు కూడా. కాబట్టి ఇదంతా కూడా లోక కళ్యాణం అనేటటువంటి భాగం గురించి. అంతటి నమ్మకం ఉండాలి శివభక్తులకు, శివుని మీద కానీ కేశవుడి మీద కానీ. శివకేశవులకు ఎప్పుడు భేదం చూపించకూడదు. ఒక్కొక్కసారి భగవంతుడు కూడా పరీక్ష పెడతాడు, వీరి భక్తి ఎంత నిష్కల్మషమైందో, నిజంగా వీరికి సంతానం ఇవ్వకపోతే నన్ను పూజిస్తారా లేదా అని కూడా ఒక్కొక్కసారి పరీక్ష పెట్టేటటువంటి సందర్భం ఉంటుంది. స్వామి, నువ్వు సంతానం ఇచ్చినా లేకపోయినా, ఐశ్వర్యం ఇచ్చినా లేకపోయినా నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు అని చెప్పి మొత్తం శరణాగతి చేసినప్పుడు తప్పకుండా భగవంతుడు మన కోరిక తీరుస్తాడు. భగవంతుడు అందుకే దేవుడయ్యాడు కదా. కాబట్టి మరొక భాగంలో మరలా కలుసుకుందాము. ఎంతో చక్కగా ఆసక్తికరంగా సాగుతున్నటువంటి శివపురాణాన్ని అందరూ వినేటటువంటి ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ, లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.